बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनं मा कृथाः श्री सत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम श्रीगुरुभ्यो नमः। सृष्टस्थित्यप्ययः नेतृषितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपि परमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयात् ततश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरथाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तरपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योरुध्यवरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। नैमिषे अनिमिषक्षेत्रे ऋषयश्रवणकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसम्मासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्य सुसतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदन पटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवत तात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं हरिः ओं हरिः ओं। वैश्वानरं यतिविहाय स गतः सुषुम्नया ब्रह्मपतेन शोचिषा विधूतकल्कोतहरेरुदस्तात् प्रयाति चक्रं नृप शंशुमारम्। वैश्वानरं यतिविहाय स गतः सुषुम्नया ब्रह्मपतेन शोचिषा विधूतकल्कोतहरेरुदस्तात् प्रयाति चक्रं नृपशंशुमारम्। దేహోత్క్రమణము చేసినటువంటి వాళ్ళు అప్రతికాలమ్మనులు ప్రతికాలమ్మనులు అని రెండు రకాలు. అప్రతికాలమ్మనులు అంటే సర్వత్ర భగవంతుడిని వ్యాప్తోపాసన చేసేవాళ్ళు. ప్రతికాలమ్మనులు అంటే వ్యాప్తోపాసనం చేయనిటువంటి వాళ్ళు, తమ హృదయములో లేదా విగ్రహంలో మాత్రమే భగవంతుడి ఉపాసన చేయడానికి శక్తి ఉన్నవాళ్ళు. ఇలాంటి ప్రతీకాలమ్మనుల కంటే అప్రతీకాలములు ఉత్తములు.
మొత్తానికి ఇద్దరిలోనూ కూడా ఒక ముహూర్త కాలం అంటే 12 క్షణాలు దాకా నువ్వు కూడా అప్రోక్ష జ్ఞానాన్ని సాధించే సందర్భం ఉంటుంది. కానీ ప్రతికాలమనులు అయిన వాళ్ళు అంటే ప్రతిమాంతర్గతంగా మాత్రమే భగవంతుడి ఉపాసన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ, వాయుదేవుడి లోకం అంటే వాయుదేవుడు అంటే బ్రహ్మదేవుడు అని తీసుకోవాలి. ఇక్కడ బ్రహ్మదేవుడి లోకం సత్యలోకం దాకా వెళతారు. అప్రతికాలమనులు జగత్తు నిండను కూడా పరమాత్ముడి యొక్క వ్యాప్తోపాసన చేసేవాళ్ళు నేరుగా వైకుంఠ లోకానికి వెళతారు. ఇటువంటి అప్రోక్ష జ్ఞానానికి సంబంధించిన ఉత్క్రాంతికి సంబంధించిన ఎన్నో వివరాలని నిన్నటి పాఠంలో మనం తెలుసుకున్నాం. ఇవాళ విశేషంగా ఉత్క్రమణ చేసిన సిద్ధి పురుషుడు, ఉత్క్రమణ చేసినటువంటి యతి, అతడు ఏ లోకాల ద్వారా సత్యలోకానికి వెళ్తాడు, మధ్యలో వచ్చేటటువంటి లోకాలు ఏవి, వైకుంఠ లోకానికి ఎలా వెళతాడు, ఇవే మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ చెబుతారు. వైశ్వానరం యతి విహాయస గత సుషుమ్నయా బ్రహ్మపతేన శోచిష విదూత కల్కోత హరేరుదస్తాత్ ప్రయాతి చక్రం నృప శైంషుమారం. ఇక్కడ ఉత్క్రమణ చేసినటువంటి వ్యక్తి గురించి మాత్రమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ ఉత్క్రమణ చేసిన వ్యక్తి అంటే భూహు భువః స్వహ ఈ 3 లోకాలకు మీరి పైన ఉండేటటువంటి లోకాలకి వెళ్ళేటటువంటి వారే ఉన్నవాళ్ళు. వెళ్ళేటటువంటి వ్యక్తి మొట్టమొదలుగా వైశ్వానరం యతి లేదా వైశ్వానరం యాతి, వైశ్వానర లోకానికి వెళతాడు. అంటే దేహోత్క్రమణ చేసిన తర్వాత మొట్టమొదలుగా ప్రాప్తించేటటువంటి లోకం అదేంటి అంటే వైశ్వానర లోకం అని అంటారు. అది ఎక్కడుందో మనకు కనిపించదు. యోగి అయిన వాళ్ళకైనా వాళ్ళు చూసినది కాదు. అలా అయితే ఇలా వెళితేనే నాకు ఈ లోకాలు కనిపిస్తాయి అనేది శాస్త్రాల ద్వారా తెలుసుకుని ఉండవచ్చు. కానీ విశేషంగా ఇది మార్గం అని తెలుసుకోవడం ఎలా అనేటటువంటి సందేహం వచ్చినప్పుడు దానికి బ్రహ్మసూత్ర భాష్యం వాటిలో అన్నిట్లో కూడా సమాధానం చెప్పారు. అక్కడ చెప్పిన దాన్ని ఇక్కడ యాదవార్ల వారు కించిత్ సంగ్రహం చేసి మనకు చెబుతారు. మొత్తానికి జీవుడు ఉండేది హృదయంలో. ఆ హృదయంలో ముఖ్యమైన నాడులు 101 ఉన్నాయి. ఆ 101 నాడులలో నరాలలో కుడివైపు 50, ఎడమవైపు 50 ఉన్నాయి. ఈ కుడివైపు 50, ఎడమవైపు 50 ఉండేటటువంటి నాడుల ద్వారా వెళితే వాళ్ళు వేరే లోకాలకి వెళతారు. పితృయానం, దేవయానం అని వాటి గురించి ముందు చెప్తారు. కానీ 101 నరాలలో ఒక నరం మాత్రం బ్రహ్మనాడి నరం. ఆ బ్రహ్మనాడి నరము ద్వారా ఉత్క్రమణ అనేది చెయ్యాలి జీవుడు. అలా చెయ్యాలి అంటే ఎలా చేస్తాడు, ఎలా తెలుసుకుంటాడు అని అడిగితే, ఉత్క్రమణ చేసే సందర్భంలో ఆ 101 నాడుల మధ్యలో ఉండేటటువంటి సుషుమ్న నాడి దగ్గర తదోకగ్రజ్వలనం తత్ప్రకాశత ద్వారా అని బ్రహ్మసూత్రం. అక్కడ ఒక వెలుగు వెలుగుతుంది. అలా వెలిగిన ఆ వెలుగుని చూసి
ఇదే నేను వెళ్ళవలసిన నాడి అని అక్కడి నుంచి బయలుదేరుతాడు జీవుడు. అంటే ఉత్కమణి చేసేవాడు. అలా బయలుదేరేటటువంటి సందర్భంలో అక్కడ వెలుగు అనేది భగవంతుడే ఆ రూపాన్ని అంటే వెలుగు వచ్చేట్టు చేస్తాడు. అక్కడ లైట్ లాగా వెలిగేట్టు చేస్తాడు. దాన్ని చూసి అక్కడి నుంచి మెల్లగా ఉత్కమణ అనేది చేస్తాడు యోగి అయినవాడు. అలా బ్రహ్మనాడిని తెలుసుకొని ఉత్క్రమణ చేసి బ్రహ్మ కపాలాన్ని అంటే బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని ఆకాశ మార్గాన్ని ఎంచుకుంటారు. ఆకాశాలలో ఎన్నో మార్గాలున్నాయి. దైవ మార్గాలు, దైవికమైన మార్గాలు. దేవతల చేత నిర్మాణమైనటువంటి ఎన్నో మార్గాలు. అవి ఆ గతిని పొందే వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. అలా ఆకాశ మార్గం ఒకటి ఉంది. దాన్ని బ్రహ్మపథం అని అంటారు. ఆ బ్రహ్మపథం ద్వారా బయలుదేరితే నేరుగా బ్రహ్మలోకము లేదా వైకుంఠలోకము అనేది వాళ్ళు పొందగలరు. అలాంటి ఆ బ్రహ్మపథం అనబడే ఒక మార్గం. ఆ మార్గంలో మొట్టమొదలుగా వచ్చేటటువంటిది అర్చిర్ లోకం లేదా వైశ్వానర లోకం. అర్చిర్ అంటే అగ్ని, వైశ్వానర అన్న అగ్నియే. అర్చిర్ అంటే వైశ్వానరం, వైశ్వానరం అంటే అర్చి. మొత్తానికి అర్చిర్ లోకం అంటే వైశ్వానర లోకం అనేది వస్తుంది. వైశ్వానర లోకానికి వచ్చాక ఇంకేమైనా కొద్దిగా ఆ యోగిలో ప్రారబ్ధ పాపశేషం అనేది ఉంటే దాన్ని మొత్తం కడిగేసుకుంటాడు, మొత్తం శుద్ధి చేసుకుంటాడు. అలా శుద్ధి చేసుకొని వైశ్వానర లోకానికి క్రింది భాగములో ధ్రువలోకం అనేది ఉన్నది. అక్కడ విశేషంగా హరే శంషుమారం, శింషుమార నామకుడైన పరమాత్మ, ఆ శింషుమార నామకుడైన పరమాత్ముడి యొక్క చక్రం అంటే భ్రమణశీలమైనటువంటి ఒక స్వభావం కలిగిన వాడే ఉంటాడు పరమాత్మ. అంటే అక్కడ భ్రమణం చేస్తూ ఉంటాడు ఆ శంషుమార చక్రంలో. ఆ భగవంతుడి చక్రమే అది. అటువంటి ఆ భ్రమణశీలమైనటువంటి స్వరూపము కలిగిన చక్రం అక్కడ ఆ సర్కిల్లో ఆ చక్రంలో ధ్రువలోకం అనేది ఉంటుంది. దాని చుట్టూ వీళ్ళందరూ తిరుగుతారు. అంటే చక్రాకారంగా సప్త ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ ధ్రువలోకం చుట్టూ తిరుగుతారు. ఆ అభిప్రాయాన్ని ఇక్కడ చెబుతున్నారు. అలా చక్రాకారంగా ఉండేటటువంటి ధ్రువలోకం, ఆ ధ్రువలోకానికి వెళతాడు. అక్కడ శింస్మార రూపీ పరమాత్ముని విశేషంగా దర్శనం అనేది చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది అక్కడ తన ప్రారబ్ధ పాపం ఏదైనా కొద్దిగా మిగిలి ఉంటే అదంతయు కూడా పరిహారం అనేది చేసుకొని అక్కడి నుంచి ముందు బయలుదేరుతాడు ఆ అధికారి అయినటువంటి ఈ జీవి. దాన్ని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకములో. వైశ్వానరం యాతి విహాయసాగత సుషుమ్నయా బ్రహ్మ పతేన శోచిష విదూత కల్కోథ హరేరుదస్తాత్ ప్రయాతి చక్రం నృప శంషుమారం. ఈ భగవంతుడికే సంబంధించిన శంషుమార చక్రం అంటే ఆ ప్రదేశం అనేది అక్కడ ఉన్నది చక్రాకారంగా వైశ్వానర లోకానికి కేంద్రీయ భాగంలో. వైశ్వానరే ద్యునద్యాంబా సూర్యేవా దేహ ఏవవా విధూయ సర్వ పాపాన్ని యాంతికి సుగ్న కేశవం ఇది బ్రహ్మాండే. మొత్తానికి శింషుమార రూపీ పరమాత్ముడిని చేరుకోవాలి అంటే వీరిలో కించిత్తు కూడా ప్రారబ్ధ పాపం అనేది ఉండకూడదు. ఆ ప్రారబ్ధ పాపం మొత్తం కూడా వైశ్వానర లోకంలో లేదా గంగానది జునద్యాం ధర్మరాజు గారు గంగానదిలో వారు తన శరీరాన్ని త్యజించారు అని మనం వింటాం మహాభారత తాత్పర్యంలో. అలా కొంతమందికి వైశ్వానర లోకంలో సకల ప్రారబ్ధ పాపాలు పరిహారం అవుతాయి, లేదా జునది గంగా నదిలో సకల పాపాలు ప్రారబ్ధ పాపాలు పరిహారం అవుతాయి.
లేక లేదపో లే లే లేకపోతే సూర్యుడి లోకం, సూర్యలోకం, సూర్యబింబం. అక్కడ సకల పాపాలని పరిహారం చేసుకుంటారు. ఇంకొంతమంది దేహంలోనే సకల పాపాలని కూడా పరిహారం చేసుకునే వాళ్ళై ఉంటారు. అలా విధూయ సర్వ పాపాని. పరీక్షిత మహారాజు గారు అలాంటి వారే. ఆయన సకల పాపాలని కూడా పరిహారం అనేది చేసుకొని నేరుగా వైకుంఠ లోకానికి ఆయన వెళ్ళారు. ఇలా కొంతమంది సాధకులు ఈ ప్రదేశాలలో తమ పాపాలన్నిటిని కూడా పరిహారం చేసుకొని ఆ పాప పరిహారం అయిన వెంటనే శింషుమార రూపీ పరమాత్ముడి యొక్క దర్శనాన్ని పొంది అక్కడి నుంచి ముందు తమ మార్గాన్ని ఎంచుకొని వాళ్ళ వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళతారు. ఇక్కడ సంక్షిప్తంగా చెప్పారు. బ్రహ్మసూత్ర భాష్యంలో చాలా విస్తారంగానే చెప్తారు ఆచార్యులు వారు. ముందు 26వ శ్లోకానికి యోంతః పచతి భూతానాం అండమధ్యగః సో అగ్నిర్వైశ్వానరో మార్గో దేవానాం పితృణాం మునే. యోంతః పచతి భూతానాం యస్తపత్యండమధ్యగః సోగ్నిర్వైశ్వానరో మార్గో దేవానాం పితృణాం మునే. ఈ వైశ్వానర లోకం అనేటటువంటిది అగ్నిదేవుడి లోకం. ఆ అగ్నిదేవుడు ఎక్కడుంటాడు అంటే యోంతః పచతి భూతానాం, మన శరీరంలోనే మన ఉదరంలోనే ఉంటూ మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం అనేది చేస్తూ ఉంటారు. ఇలా ఏ అగ్నిదేవుడు మన ఉదరంలోనే ఉంటూ మనం తిన్న ఆహారాన్ని పచనం చేస్తూ ఉంటారో ఆయన అండ మధ్య భాగంలో అంటే బ్రహ్మాండం మధ్య భాగంలో తను విశేషమైనటువంటి తేజస్సుతో యుక్తమైన లోకాన్ని అధిష్ఠించి ఉంటాడు. ఆ లోకం వైశ్వానర లోకం, అగ్నిలోకం, ఇలా నానా పేర్లతో పిలువబడుతుంది. ఇటువంటి వైశ్వానర లోకం నుండి మార్గో దేవానాం పితృణాం మునే, పితృమార్గం, దేవమార్గం అనేవి కూడా విభాగం అనేది పొందుతాయి. దాన్ని చెప్తారు. అంటే వైశ్వానర లోకంలో అదొక జంక్షన్ లాంటిది. అక్కడ త్రీవే మూడు మార్గాలు ఉన్నాయి. పైన ఏదైతే ఉత్క్రమణ గురించి చెప్పారో మహాయోగులు, వాళ్ళు ఈ జంక్షన్లో ఉండేటటువంటి 3 మార్గాలలో ఒక మార్గం ఏదైతే బ్రహ్మలోకానికి వెళుతుందో ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ కర్మలకు తగ్గట్టు పితృయానం లేదా పితృమార్గం లేదా దేవమార్గం మొదలైన వాటిని వాళ్ళు స్వీకరిస్తారు. దాన్ని చెబుతారు ఆచార్యులు వారు. పితృయానం, దేవయానం, బ్రహ్మయానం ఇతి త్రిధా గచ్చన్ వైశ్వానరం యాతి తస్మాన్మార్గ స ఈరితః. ఎవరికైనా సరే 3 రకాల జీవులకి 3 రకాల పుణ్య ఫలితాలకి వాళ్ళు పయనం అనేది చేస్తే ఈ 3 రకాల లోకాలకి అంటే 3 రకాల మార్గాల జంక్షన్ లాగా ఉండేటటువంటి ఈ వైశ్వానర లోకానికి వాళ్ళు వస్తారు. వచ్చి అక్కడి నుంచి వాళ్ళకు యోగ్యమైనటువంటి పితృయానము, దేవయానము మొదలైనవనేవి వాళ్ళు పొందుతారు అనేటటువంటి మాటని చెబుతారు మనకు ఆచార్యులు వారు. ఇలా ఉండగా అలా అయితే అందరూ బ్రహ్మ మార్గం నుండి వెళ్ళవచ్చు కదా అంటే ఆ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందే తప్ప, అంటే వెళ్ళే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందే తప్ప ఎవరు పడితే వారు వెళ్ళరు. వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళడం అనేది వేరు వేరు రకాలుగా జరుగుతూ ఉంటుంది. దాన్ని వివరించి చెప్తారు ముందు శ్లోకంలోనే. మొత్తానికి ఊర్ధ్వలోకాలకు వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వైశ్వానర లోకానికి రావాల్సిందే. అక్కడి నుంచి వాళ్ళు తమకు యోగ్యమైన బ్రహ్మయానము లేదా దేవయానము లేదా పితృయానము మొదలైనవన్నీ పొందుతారు.
ఈ దేవయానం పితృయానం అనేవేంటివి అని అడిగితే దానికి చెబుతారు 27వ శ్లోకం. దేవయానం పింగళాభిర్ అహాన్యేతి శతాయుష రాత్రిరీడాభిపితॄణాం విషువత్తాం సుషుమ్నయ. దేవయానం పింగళాభిర్ అహాన్యేతి శతాయుష రాత్రిరీడాభి పితॄణాం విషువత్తాం సుషుమ్నయ. దేవయానం, పితృయానం, బ్రహ్మయానం 3 రకాల యానాలు, ప్రయాణాలకి మార్గం అనేది మనం అంటే జీవుడు తను శరీరాన్ని త్యజించే సందర్భంలో నిర్ధారణ అనేది అయిపోతుంది. మొత్తానికి నేను చెప్పాగా 101 నాడులు నరాలు మన శరీరంలో హృదయంలో ఉంటాయి. కుడివైపు 50, ఎడమవైపు 50 అనేవి ఉంటాయి. ఆ కుడివైపు 50 అయిన నాడులను నరాలని పింగళ నరాలు అని అంటారు. ఎడమవైపు ఉండే నరాలని ఈడ నరాలు అని అంటారు. మధ్యలో ఉండేటటువంటిది సుషుమ్నా నాడి లేదా బ్రహ్మనాడి ఈ రకంగా పిలువబడుతుంది. ఇలా ఉండగా మన హృదయంలోని పింగళ నాడుల ద్వారా, నరాల ద్వారా, కుడివైపు ఉండే నరాల ద్వారా జీవి శరీరాన్ని త్యజించాడు అంటే అతడికి దేవలోకం అనేది కలుగుతుంది. దేవయానం పింగళాభిర్. సామాన్యంగా పగటిపూట దేహాన్ని త్యజించాలంటే సామాన్య నియమం, వ్యత్యాసాలు ఉంటాయి కొన్ని విశేష సందర్భాలకు సంబంధించి. పగలు ప్రాణం అనేది త్యజించాడంటే సాత్వికుడైన వాడు పుణ్యవంతుడై ఉన్నాడంటే అతడు ఈ పింగళ నరాల ద్వారానే దేహాన్ని త్యజించి దేవలోకాలకి వెళతాడు. పుణ్యవంతుడైన మరొక వ్యక్తి తను ఒకవేళ రాత్రిపూట అతడికి మరణం అనేది సంభవిస్తే సామాన్య నియమం, ఆ రాత్రి సమయంలో మరణించిన వ్యక్తి ఎడమవైపు ఉండేటటువంటి ఈడ అనబడే నరాల ద్వారా పితృలోకాలకి వెళతాడు. మధ్య నుంచి వెళ్ళేవాడికి పగలు రాత్రి అని ఏం సంబంధం ఉండదు. బ్రహ్మనాడి ద్వారా వెళ్ళేవాడు అది ఏ సమయమైనా సరే నేరుగా వైకుంఠ లోకానికో బ్రహ్మలోకానికో వెళతాడు. ఆ విషయాన్ని ఆచార్యుల వారు తాత్పర్యంలోనూ కూడా స్పష్టంగా చెబుతారు. దక్షిణా పింగళా సర్వా ఈడా వామా ప్రకీర్తితా నాడ్యోథ మధ్యమా ప్రోక్తా సుషుమ్నా వేదపారగైర్ ఇది భాగవత తంత్రే. భాగవత తంత్రం అనబడే గ్రంథంలో ఇలా చెప్పారు. దక్షిణ పింగళ సర్వా, హృదయంలోని కుడివైపు ఉండేటటువంటి నరాలన్నీ పింగళ నరాలు అని పిలువబడతాయి. ఈడా వామ ప్రకీర్తిత, ఎడమ వైపు ఉండే 50 నరాలు అవి ఈడ అనబడేటటువంటి పేరుతో పిలువబడతాయి. నాడ్య అథమధ్యమా ప్రోక్త, మధ్యలో ఉండేటటువంటి ఒక నాడి ఏదైతే ఉందో నరం, దాన్ని సుషుమ్నా నరం అని అంటారు. ఇది వేద పారంగతుల యొక్క వివక్ష. దేవయానస్య మార్గస్థాః అహశబ్దాభిసంహితాః పితృయానస్య మార్గస్థాః రాత్రిశబ్దాః వయామతా. సామాన్యంగా దేవయానంలో వెళ్ళేవాళ్ళు అంటే హృదయంలోని కుడివైపు ఉండే నరాల నుండి వెళ్ళే వారికి అహహ అనేటటువంటి శబ్దంతో వాళ్ళని పిలుస్తారు, లేదా వాళ్ళ గతికి అహః గతి అని అంటారు. అహము అనేటటువంటి పేరు దేవయానానికి ఉన్నది. రాత్రి అనబడే పేరు పితృయానానికి ఉన్నది. ఇక విషువత్త అనబడే పేరు సుషుమ్నా నాడి ద్వారా బయటికి వెళ్ళేవాడికి అంటే బయటికి వెళ్ళే సందర్భానికి విషువత్త అని అంటారు. ఇది విషువత్త అని ఎందుకు అంటారు దీన్ని అంటే సుఖదత్వాత్ విషువత్తాఖ్యం బ్రహ్మయానం, విశేషమైన అనంతమైన మోక్ష సుఖం అనేది కలగజేస్తుంది. ఈడా పింగళ నరాల ద్వారా వెళ్ళినవాడు మళ్ళీ సంసారానికి రావాలి. క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి. కానీ
బ్రహ్మనాడి ద్వారా వెళ్ళిన వాడికి మళ్ళీ సంసార అవస్థ అనేది రాదు. నచ పునరావర్తతే నచ పునరావర్తతే అని బ్రహ్మసూత్రం. భాష్యాలు కూడా దాన్ని చెప్పి ఉన్నారు. మొత్తానికి బృహత్తంత్ర పురాణంలో దేవయానమస్య మార్గస్థః, దేవయానంలో వెళ్ళేటటువంటి ఆ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు లేదా ఆ మార్గానికి అహహ అనే శబ్దం, పితరయానం ద్వారా వెళ్ళే వాళ్ళకి రాత్రి అనే శబ్దం అనేది వ్యవహరించబడుతుంది. సామాన్యంగా అంటే పగలు ఒక్కొక్కసారి పితృయానానికి వెళ్ళేవాడు వెళ్ళవచ్చు. రాత్రిపూట మరణించిన వాడు దేవయానానికి కూడా వెళ్ళవచ్చు. సామాన్యమైన ఒక లెక్కని చెప్తూ ఉన్నారు. శతాయుష అని అన్నారు భాగవతంలో. దేవయానం పింగళాభిర్ అహాన్యేతి శతాయుష. ఏంటిది శతాయుష అంటే అన్నదాన్ని చెబుతారు. శతాయుర్ మరణం చైవ కాలికం పరమావృతిర్ ఇత్యభిధానే. మరణం అనే దాన్ని మరణం అనే శబ్దం చెప్పకుండా శతాయుష అని అంటారు, లేదా కాలికం అని అంటారు, లేదా పరమావృతం అని అంటారు. ఇలా పరమావృతి, కాలిక, శతాయు ఇవన్నీ మరణాన్ని చెప్పేటటువంటి శబ్దాలే. పింగళాభి శతాయుష, పింగళా నాడుల ద్వారా శతాయుష మరణం అనేది సంభవిస్తే, అంటే పింగళా నాడుల నిమిత్తకంగా మరణం అనేది సంభవిస్తే పేరు అహస్తంగం అనేటటువంటి పేరు కలిగిన దేవయాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈడ నాడుల ద్వారా వాడు జీవుడు పైకి వెళ్ళవలసిన సందర్భం వస్తే ఆ సందర్భానికి రాత్రి అనేటటువంటి సంజ్ఞ అనేది ఉంటుంది. విషువత్త బ్రహ్మయానం విశేషణ సుఖంయత, చాలా సుఖకరమైనది విషువత్త బ్రహ్మ నాడి బ్రహ్మయానం, దానికి సంబంధించినటువంటి విషువత్త అనబడేటటువంటి మార్గం దాన్ని చెప్పి ఉన్నారు. పింగళ ఇది కూడా సుఖాన్ని కలగజేస్తుంది. కానీ విషువత్త నాడి ద్వారా ఎంత అధికమైన సుఖం కలుగుతుందో అంత అధికమైన సుఖం ఈడా పింగళ ద్వారా కలగదు. ఈడా కంటే పింగళకి సుఖం ఎక్కువ. పింగళా దేవయానం స్యాత్ పింగాఖ్య సుఖదం యత. దాన్ని పింగళ అని ఎందుకంటారండి ఆ నరాలని అని అంటే, పింగ అనబడేటటువంటి ఒక సుఖాన్ని కలగజేస్తుంది. అది పింగ అనే పేరు కలిగిన ఒక సుఖాన్ని కలగజేస్తుంది కాబట్టి పింగళ అని అంటారు. ఇలా పింగళ అనేటటువంటి పేరు రావడానికి ఇదే కారణం అనే మాటను కూడా మనకు ఆచార్యుల వారు చెబుతారు. ముందు ఈడ అన్నదానాత్ పితృడామేవ మార్గాః ప్రకీర్తితాః. ఈడ అనబడేటటువంటి మార్గం విశేషంగా అన్నదానాదులు ఇత్యాదులు అన్నీ చేసేవాళ్ళు, పితృదేవతల్ని విశేషంగా ఉపాసన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి పితృదేవతల్ని విశేషంగా ఉపాసన చేసే వాళ్ళకి పితృలోక ప్రాప్తి అనేది విశేషంగా కలుగుతుంది. వాళ్ళు ఆ మార్గంలో వెళతారు. అక్కడ ఈడ అనబడేటటువంటి అంటే అన్న పుష్టి అనేది విశేషంగా ఉంటుంది. పింగళ నాడుల ద్వారా పింగ అనబడే సుఖం అనేది కలుగుతుంది. ఈ రకంగా మూడు మార్గాలు కూడా విశేషమైన సుఖాన్ని కలగజేసేటటువంటి మార్గాలే. కానీ దేవలోకాలకి వెళ్ళేవాళ్ళు, దేవతల్ని విశేషంగా ఉపాసన చేసేవాళ్ళు దేవలోకాలకి వెళతారు. పితృదేవతల్ని విశేషంగా ఉపాసన చేసేవాళ్ళు పితృలోకాలకి వెళతారు. పరబ్రహ్మని విశేషంగా ఉపాసన చేసేవాళ్ళు వైకుంఠ లోకానికి వెళతారు. ఇది ఈ 3 రకాల మార్గాలకి సంబంధించినటువంటి వివరణ అనే మాటని మనకు మధ్వాచార్యుల వారు తమ తాత్పర్యంలో మనకి ఇక్కడ తెలియజేస్తారు. ఇలా మరణం అనేది సంభవించిన సందర్భంలో ఏ నరము నుండి జీవి యొక్క ప్రాణం బయటపోయింది అనేది తెలియదు, మహానుభావులకి తెలుస్తుంది. అలా తెలిసింది అంటే వాళ్ళు దేవలోకానికి వెళుతున్నారో, బ్రహ్మలోకానికి వెళుతున్నారో, లేదా వైకుంఠ లోకానికి వెళుతున్నారో అనేది ఖచ్చితంగా కనిపెట్టి చెప్పవచ్చు. ఈ రకమైనటువంటి ఒక వైశిష్టత అనేది సాత్వికులకి, పుణ్య సంపాదన చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి ఒక మార్గ విశేషాలు కూడా వ్యత్యాసంగా ఉన్నాయి.
ఏ రకమైన పుణ్యాన్ని వాళ్ళు సంపాదించి ఉంటారో ఆ రకమైనటువంటి మార్గప్రాప్తి అనేది వాళ్ళకి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకిక్కడ చెబుతారు శుకాచార్యులు వారు. ఇక శింషుమార రూపీ పరమాత్ముడి వైశిష్టాన్ని ఇంకొంచెం చెబుతారు. తద్విశ్వనాభిం త్వభిపద్య విష్ణోర్ అనీయసా విరజేనాత్మనైకం నమస్కృతం బ్రహ్మ విదాముపైతి కల్పాయుషో యద్విబుధా రమంతే. తద్విశ్వనాభిం త్వభిపద్య విష్ణోర్ అనీయసా విరజేనాత్మనైకం నమస్కృతం బ్రహ్మ విదాముపైతి కల్పాయుషో యద్విబుధా రమంతే. శింషుమార రూపీ పరమాత్ముడి విశేషమైన మహిమ తద్విశ్వనాభిం, సమగ్రమైన విశ్వానికి నాభి ప్రదేశంలో శింషుమార రూపీ పరమాత్ముడు ఉన్నాడు. అంటే సమగ్రమైన లోకాలు మొదలైనవన్నీ కూడా మెయిన్ సెంటర్ పాయింట్ మీద బ్యాలెన్స్డ్ అయి ఉంటాయి కదా. ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అదే శింషుమార లోకం. అక్కడ శింషుమార రూపీ పరమాత్ముడు సెంటర్ పాయింట్లో ఉంటూ మధ్య భాగంలో ఉంటూ సమగ్రమైన లోకాలని సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడు. అశేష జగదాధార శింషుమారో హరిపర, సమగ్రమైన జగత్తుకి అక్కడ ఉంటూనే ఆధారాన్ని కలగజేస్తాడు విశేషంగా శింషుమార రూపముతో. సర్వే బ్రహ్మ విదో నత్వా తం యాంతి పరమం పదం ఇది బ్రహ్మాండే. మొత్తానికి ఎవరు పరబ్రహ్మ అప్రోక్ష జ్ఞానాన్ని సాధించారో అలాంటి వాళ్ళు సామాన్యంగా అందరూ కూడా ఆ మార్గంలో వెళుతూ అక్కడ శింషుమార రూపీ పరమాత్ముడిని నమస్కరించి అక్కడి నుంచి ముందు తమ లోకాలకి వాళ్ళు చేరుకుంటారు అనేటటువంటి మాటని బ్రహ్మాండ పురాణంలో చెప్పి ఉన్నారు. తద్విష్ణు విశ్వాధారం రూపం ప్రతిపద్యయత్ర కల్పాయుషస్తం మహర్లోకముపైతి. ఇక కల్పాయుషం ఒక కల్పం వరకు కూడా ఆయుష్ ఉన్నవాళ్ళు, ఒక కల్పం వరకు కూడా పుణ్యం అనేది ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విశ్వాధారమైన జగదాధారమైనటువంటి శింషుమార రూపాన్ని దగ్గరికి వెళ్ళి నమస్కారం అనేది చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఆ పరమాత్మని విశేషంగా స్తుతించి స్తోత్రం చేసి అక్కడి నుంచి మహర్లోకానికి వారు వెళతారు. అంటే చాలామంది దూరం నుండి ఆ శింషుమార రూపీ పరమాత్మని నమస్కరించి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది మహానుభావులకి ఆ శింషుమార లోకాన్ని ప్రవేశించేటటువంటి సౌభాగ్యం కూడా ఉన్నది. అలా శింషుమార లోకంలో వాళ్ళు ప్రవేశించి అక్కడ శింషుమార రూపీ పరమాత్మని విశేషంగా నమస్కరించి తర్వాత వాళ్ళు మహర్లోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళై అవుతారు. అంటే ఒక కల్పం వరకు కూడా వారికి మహాపుణ్యం అనేది ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అనేటటువంటి విషయం. మన్వంతరాయుష స్వర్య మహర్లోకేతు కల్పికాహ. ఇక స్వర్గలోకంలో మహా అంటే ఒక మన్వంతర కాలం వరకు ఉండగలరు, అది మ్యాక్సిమం. ఒక మన్వంతర కాలం లోపే వాళ్ళ పుణ్యమంతా ఖర్చు అయిపోతుంది. అలా ఒక మన్వంతర కాలం దాకాను స్వర్గలోకంలో ఉండవచ్చు. కానీ ఒక కల్పాంతం వరకు పుణ్యం అనేది ఉంటే వాళ్ళు మహర్లోకంలో ఉంటారు. ఆ బ్రహ్మణో జనాద్యాస్తు మహర్లోకేపి ఏ నరాహ ఏ వరాహ ఇది బ్రాహ్మే. ఆ బ్రహ్మణే జనాద్యాస్తు, జనలోకం తపోలోకం మొదలైనవన్నీ ఉన్నాయి, బ్రహ్మలోకం దాకా ఉన్నాయి. ఈ మహర్లోకం దాటాక మహర్లోకంతో పాటు పైన జన తప లోకాలు మొదలైనవన్నీ ఉన్నాయి సతలోకం దాకా. ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కల్పాంతం దాకాను కూడా ఆయుష్ ఉంటుంది. కల్పాంతం దాకాను కూడా ఆయుష్ అని అంటే బ్రహ్మదేవుడు తన ఆయుష్ మొత్తం ద్విపరార్థ కాలం అంతా కూడా సమాప్తి అయ్యేంత వరకు అక్కడ ఉండి ఆ తర్వాత బ్రహ్మదేవుడితో పాటు వాళ్ళు మోక్షానికి వెళ్ళేటటువంటి వాళ్ళే ఉంటారు. ఈ సందర్భానికి యాదవార్ల వారు కూడా కొంచెం విశేషమైన వివరణ అనేది ఈ సందర్భానికి ఇస్తారు. మొత్తానికి సాధకుల వివక్ష అనేది చేసినప్పుడు ఈ సాధకులలో కొంతమంది
జనోలోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం, వైకుంఠలోకం ఇలా వెళతారు. ఇంకొంతమంది సాధకులు స్వర్గలోకానికి వెళతారు. అలాంటి ఆ స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళు కర్మమూల అనుష్ఠానం ద్వారా పుణ్యాన్ని సంపాదించిన వారు. కానీ అపరోక్ష జ్ఞానాన్ని సాధించిన వాళ్ళకైతే మహర్లోకం, తపోలోకం మొదలైనటువంటి లోకాలు కలుగుతాయి. అటువంటి ఆ జ్ఞానులు అంటే భగవంతుడి అపరోక్ష జ్ఞానాన్ని సాధించినటువంటి జ్ఞానులు వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. పక్వ సాధనము ఉన్నవాళ్ళు, అపక్వ సాధనం అనేది ఉన్నవాళ్ళు. అపక్వ సాధనం అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మొత్తానికి పుణ్యాన్ని సంపాదించే వాళ్ళని వివక్ష చేసుకున్నప్పుడు, పక్వ సాధనం అంటే భగవంతుడి అపరోక్ష జ్ఞానాన్ని సాధించిన వాళ్ళు. అపక్వ సాధనం అంటే వాళ్ళ సాధన మొత్తం అవ్వలేదు. వీళ్ళది మొత్తం అయిపోయింది. ఎవరిది మొత్తం అయిపోయిందో సాధన, అలాంటి వాళ్ళు తమ సాధనని మొత్తం ముగించుకొని అక్కడి నుంచి వారు వేరే వేరే లోకాలకు వెళతారు కదా. కానీ అపక్వ సాధనం వాళ్ళు అలా కాదు. వాళ్ళ సాధనం ఇంకా పూర్తి అయి ఉండదు. మధ్యలో విరామం. స్వర్గాది లోకాల్లో వాళ్ళు ఉండి తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చి మిగిలిన సాధనని కూడా వారు చేసుకోవాలి. దానికి అపక్వ సాధన, పక్వ సాధన అని 2 రకాలు అని చెబుతారు యాదవార్లు వారు. అపక్వ సాధన ఉన్నవాళ్ళు వాళ్ళు పింగళలోకం, ఈ దేవయానం, పితృలోకం ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిలో వెళ్తారు. ఈ అపక్వ సాధనం చేసినటువంటి వాళ్ళు పింగళ నాడుల ద్వారా ఉత్క్రమణ పొందుతారు, లేదా ఇటువైపు ఈడా నాడుల ద్వారా ఉత్క్రమణ పొందేవారు. ఈ అపక్వ సాధనంలోనూ కూడా 3 రకాలుగా అపక్వ సాధకులు ఉన్నారు అని అంటారు యాదవారుల వారు. ఒకరు మామూలుగా అపక్వ సాధకులు, రెండో వారు అపక్వతర సాధకులు, అపక్వతమ సాధకులు అని మూడోవారు. ఈ అపక్వ సాధకులు అనేవాళ్ళు తపోలోకం దాకాను వెళతారు. అపక్వతర సాధనం ఉన్నవాళ్ళు జనోలోకం దాకా వెళతారు. అపక్వ తమ సాధనం ఉన్నవాళ్ళు మహర్లోకం దాకాను కూడా వెళతారు. అపక్వ ఈయనతే యాంతి వాయుంవ హరిమేవవ. ఇక సంపూర్ణమైనటువంటి పక్వ సాధనం అనేది అపక్వ సాధనం అనేది ఉన్నవాళ్ళు మొత్తానికి తమ పుణ్యానికి తగ్గట్టు ఈ లోకాలకి చేరుకొని మళ్ళీ వాయుదేవుడినో అంటే వాయు అంతర్యామి అయినటువంటి భగవంతుడిని చేరుకొని మళ్ళీ వాళ్ళు సంసారావస్థకి వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది. పక్వ సాధకులు అలా కాదు. ఆ పక్వ సాధకులు బ్రహ్మనాడి ద్వారా ఉత్క్రమణ పొంది ఆ పక్వ సాధకుల్లోనూ కూడా ప్రతికాలంబకులు అని ఒకరు, అప్రతికాలంబనులు అని మరొకరు. ప్రతికాలంబనులైన వాళ్ళు సత్యలోకం దాకాను వెళ్ళగలరు, సత్యలోకానికి వెళతారు. అప్రతికాలంబనులు అనేవాళ్ళు వైకుంఠ లోకంలో అముక్త లోకం ఏదైతే ఉందో ఆ అముక్త లోకం దాకాను కూడా వెళతారు. ఇక్కడ అపక్వతమ సాధనమైన వాళ్ళకి కూడా మహాపుణ్యాన్ని సంపాదించే సందర్భం ఉన్నప్పుడు వాళ్ళు మహాపుణ్యాన్ని సంపాదించి ఉన్నారు అనేదైతే అప్పుడు కల్పాయుష అనేటటువంటి దానికి మళ్ళీ సంసారావస్థకి వచ్చేటటువంటి వాళ్ళే ఉంటారు. అంటే బ్రహ్మదేవుడితో పాటు మోక్షానికి వెళ్లకుండా వాయుదేవుడి ద్వారా మళ్ళీ వాయుదేవుడి ముందు బ్రహ్మదేవుడు అవుతారు. ఈయన మళ్ళీ సంసారావస్థకి రావాలి. అంటే వీళ్ళలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళనేం లేదు. చాలా పెద్ద యోగ్యత ఉన్నవాళ్ళు కూడా సాధనం పరిపక్వమైన వాళ్ళు, సాధనం పరిపక్వం కాని వాళ్ళు, ఇంకా మిగిలి ఉన్నవాళ్ళు అనే అభిప్రాయాన్ని తీసుకుంటూ చెప్తూ ఉన్నారు. మొత్తానికి బ్రహ్మదేవుడిది సాధనం పరిపక్వం అయిపోయిందండి. ఇంకేం ప్రత్యేకంగా చేసుకునేది అనేది ఏం లేదు. వాయుదేవుడిది పక్వ సాధనం అనేది ఇంకా అవ్వలేదు. అంటే ఆయన మళ్ళీ ప్రారంభ శేషంతో బ్రహ్మదేవుడు అవ్వాలిగా. బ్రహ్మదేవుడయ్యాకనే పక్వ సాధనం అనేది అవుతుంది వాయుదేవుడిది. ఈ అభిప్రాయాన్ని తీసుకొని అపక్వ సాధనం పక్వ సాధనం అనేది తారతమ్యానికి కాదు, మొత్తానికి ఇంకేంటి పుణ్యం సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. సాధన చేయవలసినటువంటి అవసరం లేదు, సాధనం మొత్తం కూడా ముగించేసుకున్నారు అనేటటువంటి సందర్భం అయితే
వాళ్ళు బ్రహ్మదేవుడి లోకానికి వెళ్ళి, సత్యలోకానికి వెళ్ళి, అక్కడి నుంచి వైకుంఠ లోకానికైనా వెళ్ళి ముందు మోక్షం పొందుతారు. అలా కాని వాళ్ళైతే ముఖ్య ప్రాణమూర్తి దాకా వెళ్ళి తిరిగి సంసారావస్థలోనే వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళే ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఇక ప్రతీకాలమ్మనులు, అప్రతీకాలమ్మనులలో ప్రతీకాలమ్మనులు సత్యలోకంలో ఉంటారు అని అన్నారు. ఆ సత్యలోకం అనేది ఎలా ఉంటుంది అనేదాన్ని వివరించి చెప్తారు. ఆ సత్యలోకం అనేది ఎలా ఉంటుందన్నదాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు. అదేమిటా అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాల్టికి శ్రీకృష్ణ అర్పణమస్తు.